జగన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే క్రమంలో భాగంగా సరస్వతి పవర్కి సంబంధించినటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించడం, దానికి అనుగుణంగా యాక్షన్. తాజాగా చూస్తే జగన్కి సంబంధించినటువంటి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేసిన ప్రభుత్వ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల రద్దుకి రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది. పల్నాడు జిల్లా మాచివరం మండలం వేమవరంలో 20 ఎకరాల పిన్నెల్లులు 4.84 ఎకరాల ప్రభుత్వ భూముల్ని తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ దస్తావేజులను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ అరుణ్బాబుకు మాచివరం తహసీల్దార్ క్షమారాన్ని నివేదిక ఇచ్చారు. జగన్ ఆయన కుటుంబ సభ్యులు మాచివరం మండలంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరుతో కొన్న భూముల్లో అసైన్డ్ ప్రభుత్వ స్థలాలు ఉన్నట్టు అధికారులు ఇటీవల నిగ్గుదేల్చిన నేపథ్యంలో స్వాధీనపరుచుకునేందుకు సంబంధికులకు నోటీసులు జారీ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బంది వేమవరం పిన్నెల్లి గ్రామాల్లో ఇది ప్రభుత్వ భూమని, ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు పాతారు. తాజాగా రిజిస్టర్డ్ దస్తావేజుల్ని రద్దు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. వేమవరంలో 32 మంది ఎస్ఐలకు గత నెలలో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాము భూములు విక్రయించిన మాట వాస్తవాన్ని లబ్ధిదారులు కొందరు అంగీకరించారు. దీంతో వేమవరంలో 19 మంది నుంచి 13.8 ఎకరాల భూమిని తిరిగి తీసుకునేలా ఆర్డర్ ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు. సరస్వతి యాజమాన్యానికి అమ్మలేదని చెప్పిన మిగతా 6.2 ఎకరాల భూమిని ఎస్ఐని దారి నుంచి స్వాధీనం చేసుకోవడమే కాకుండా తప్పుడు రిజిస్ట్రేషన్ అయినట్టు అధికారులు గుర్తించారు. పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాలు గాను 0.75 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా 3.1 ఎకరాల ఆక్రమణ ఉందని తేల్చి స్వాధీనం చేసుకోవడం కాకుండా నోటీస్ బోర్డులు పాతారు. 0.95 సెంట్ల భూమిలో అసలైన లబ్ధిదారే సాగులోనే ఉన్నారని, కాకపోతే వెబ్లాండ్లో వేరే వ్యక్తి పేరుతో ఉండటంతో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. సిమెంట్ కర్మాగారం నెలకొల్పే పేరుతో సరస్వతి యాజమాన్యం వేమవరం, చెన్నాయిపాలెం, పిన్నెల్లి గ్రామాలు భూములు సేకరించిన కొందరు ఎస్ఐలు 2015లో భూములు అమ్మారు. ఇటీవల జగన్ ఆయన కుటుంబ సభ్యుల మధ్య సరస్వతి పవర్ ఆస్తుల పంపకం మీద వివాదం తలెత్తింది. కొన్న భూముల్లో ప్రభుత్వ ఎస్ఐన్ అటవీ భూములు ఉన్నాయని ఆరోపణలు రావడంతో నవంబర్ 5న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేమవరం వెళ్లి భూముల్ని పరిశీలించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని పల్నాడు కలెక్టర్ను కోరడం. ఈ నేపథ్యంలో సరస్వతి పవర్ ఆధీనంలో ఎస్ఐన్ భూములు ఉన్నది వాస్తవమైన తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని స్థానిక రెవెన్యూ యంత్రాంగం గుర్తించి రద్దుకు నోటీసులు జారీ చేసింది.